హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ ప్రపంచంలో ఈరోజు మరొక ట్రిప్కి వచ్చేసాం కదండి. ఆ ట్రిప్ యొక్క విశేషాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూపిస్తున్నటువంటి సముద్రాన్ని చూశారు కదా, ఆ సముద్రం యొక్క సౌండ్ అందరూ విన్నారు కదండి. ఇలా ఉందన్నమాట. అక్కడ నేను కొంచెం ఇదైతే దిగే ప్లేస్ అయితే కాదండి. మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, పోయిన వాళ్ళకి కర్మకాండాలు చేస్తూ ఉంటారనమాట ఇక్కడ. సో దిగడానికి అంత పెద్దగా అయితే లేదు అనమాట. అక్కడ ఆ వ్యూ చూసుకొని నేను మళ్ళీ గోకర్ణకి బయలుదేరానండి. గోకర్ణలో వచ్చేసి మేము ఒక బీచ్కి వెళ్ళాము. ఆ వెళ్ళే దారిలో ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళేటప్పుడు ఇదంతా చూస్తే చాలా బాగా అనిపించింది. చక్కగా సాయంత్రం టైంలో ఇలా చక్కగా వాకింగ్ అయితే ఇంకా బాగా అనిపించిందండి. కాకపోతే చాలా దూరము, ప్లస్ మాకు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మేము ఆటో తీసుకున్నామన్నమాట. చూడండి, చాలా చాలా చక్కటి మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఔషధ మొక్కలు చాలా ఉన్నాయని చెప్పారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాతావరణము ప్లెజెంట్గా అట్లా ఉండింది. రోడ్డు అయితే మాత్రం చాలా చిన్న రోడ్లు అండి. ఎక్కువగా ఇక్కడ ఆవులు ఉన్నాయన్నమాట. మాకు ఎక్కువగా ఆవులు కనిపించాయి. అక్కడ మీకు కనిపించింది కదండి. ఇలా రెస్టారెంట్ గోకర్ణ గ్రీన్ గార్డెన్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. ఓన్ వెహికల్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఎలా అయినా కానీ ఇక్కడ మాత్రం సింగిల్ రోడ్ అండి. చాలా జాగ్రత్తగానే వెళ్ళాలి. వెళ్ళిన చోట ఇక్కడ ప్రతి బీచ్ దగ్గర ఇలా మనకి స్టోన్స్వి చిన్న చిన్న మ్యాగ్నెట్స్, మనం గోకర్ణ వచ్చినట్టు ఇలా ఉన్న స్నేల్స్ తోటి మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేశారండి ఎక్కువ. ఇవైతే చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్ అండి ఇది మాత్రం. ఇక్కడ వచ్చేసి చూడండి, చాలా అంటే చాలా లోతు ఉంది. డేంజరస్ ప్లేస్ అని కూడా చెప్పారు. చాలా అంటే చాలా లోతు, అలలు తాకిడి ఎక్కువ. కొండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి, బట్ షార్ప్గా ఉన్నాయండి. నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండింది. ఇక్కడికి వెళ్ళి అదంతా చూసినప్పుడు అక్కడ బోర్డు కూడా పెట్టారనమాట, డేంజరస్ ప్లేస్ అని చెప్పి. చాలా అంటే అక్కడ దిగడానికి కానీ నడవడానికి కానీ ఎటువంటి స్పేస్ ఉండదు. జస్ట్ అక్కడ చూడడమే. నేను అలా చూస్తున్నప్పుడు ఆ అలలకి వచ్చినటువంటి క్రాబ్ అనమాట, అలా చాలా ఉన్నాయి అక్కడక్కడ. ఇలా చూడండి ఎలా వస్తున్నాయో. నేనైతే లోపలికైతే వెళ్ళలేక ఇలా దగ్గరగా ఉంటే చూస్తే బాగుంటుందని ఇలా చిన్నగా చూశాను అనమాట. ఇలా చిన్న చిన్న రాళ్ళు, స్నేల్స్ ఇవన్నీ ఆ అలలకి కొట్టుకొస్తున్నాయి అనమాట. ఇక్కడ నేను చూపించిన రాయి వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇక్కడ ఒక అతను స్విమ్ చేస్తున్నాడు, చూసారండి. చాలాసేపు స్విమ్ చేస్తాడండి. ఇలా వాటర్లో తేలుతూ. ఎక్కువ లోతుకైతే ఎలో చేయరు, పోలీసులు కూడా ఉంటారనమాట. మనకే రిస్క్ అనమాట. అలా ఎక్కువసేపు కూడా వెళ్ళకూడదు. లోతుకైతే వెళ్ళలేదండి. జస్ట్ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అక్కడ వరకు. ఆ తర్వాత నుంచి ఎలో లేదు అనమాట. మనల్ని లోపలికి ఎలో చేయడానికి కూడా పర్మిషన్ ఉండదు అక్కడ. ఇలా చిన్న చిన్న అలలు వస్తూ ఉన్నాయి కదా, చాలా బాగా అనిపించింది. చాలాసేపు కూర్చోవచ్చండి, టైమే తెలియదు అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది నది ఒడ్డున. చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఈ అలలకి చిన్న చిన్న స్నేల్స్ అవన్నీ కొట్టుకొస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న గవ్వలు అలా. చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఎండ కూడా అలాగే ఉంటుందండి. సముద్రం ఒడ్డున కాబట్టి అక్కడ ఉన్నంతసేపు మాత్రం కొంచెం చల్లగా ఉండొచ్చు. పక్కకు వస్తే మాత్రం చాలా వేడిగా ఉంటుంది. ఇంత కనుచూపు మేర వరకు వాటరేనండి. చూసారా ఎంత వాటరో. కొంతమంది వాటర్ లేకే ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది వాటర్ ఎక్కువే ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మనకి ఏది అవసరమో, ఏది ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో మనమే తెలుసుకొని మన పిల్లలకి కూడా నేర్పించాలి. చూడండి ఈ బీచ్ ఎంత బాగుండిందో. ఇక్కడ మేము బోటింగ్ కూడా చేసామండి. అన్ని బీచ్లు మనకి బోటింగ్లో చూపిస్తారనమాట. ఇక్కడ కనుక స్టే చేస్తే మనకి వ్యూ పాయింట్ కానీ అవన్నీ కానీ చక్కగా చూపిస్తారు. స్టే చేయడానికి రెస్టారెంట్స్, రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇక్కడ ఈవినింగ్ వాక్ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు అందరూ. కొంతమంది వాలీబాల్ ఆడుతూ ఉంటారు, క్రికెట్ ఆడే వాళ్ళు కూడా ఉన్నారండి. చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఏదైనా కానీ అక్కడ జాగ్రత్తగానే ఉండాలి. పోలీసులు కూడా ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూడండి అలలు ఎలా వస్తూ ఉన్నాయో, చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి మా బాబు కొన్ని తీసుకున్నటువంటి స్నేల్స్ అండి. ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చి డెటాల్ వేసి వాష్ చేసి చక్కగా 2-3 టైమ్స్ వాష్ చేసి ఇలా అన్నీ ఒక్కొక్కటి సపరేట్గా ఆరబెట్టేసి అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉన్నాడనమాట. తనకు నచ్చినవన్నీ తెచ్చుకున్నాడు. ఇది పగిలిపోయింది వద్దు అన్న కూడా వినలేదనమాట. సో అలా తను తెచ్చుకున్నటువంటి ఈ స్నేల్స్
మీకు ఎలా అనిపించాయో, మీరేం చేస్తూ ఉంటారో ఇలా వెళ్ళినప్పుడు నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో, ఏ ట్రిప్కి వెళ్ళారో చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇది చూసారా, ఇక్కడ వచ్చే శంఖము, చిన్న శంఖము, అది ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఇంత చిన్న శంఖానికి కూడా చిన్న గాలి వస్తుంది. చాలా బాగా అనిపించిందండి అదైతే నాకు. థ్యాంక్ యూ.